అన్నామలై ఇంకేముంది, పార్టీ నాశనం అయిపోయింది. ఇదివరకు బండి సంజయ్ని తీసేస్తే తెలంగాణలో పార్టీ నాశనం అయిపోతుంది. అన్నామలై పక్కకి వెళ్ళిపోతే నాశనం అయిపోతుంది. ఇంకా బండి సంజయ్ది మధ్యలో తీశారు అనేదానికి కొంత కోపం ఉంటుంది, అర్థం ఉంది. కానీ ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఓటమి పాలైన మళ్ళీ ఎంపీ ఇచ్చారు, మళ్ళీ కేంద్ర మంత్రిని కూడా చేశారు. సక్సెస్ఫుల్లే కదా. ఇంకోటి, ఆ తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ఎదిగిందా నాశనం అయిందా? అంతకుముందు ఉన్నటువంటిది ఎన్ని? 4 పార్లమెంట్ సీట్లు. మొన్నటిసారి వచ్చిందని 8 పార్లమెంట్ సీట్లు. అంతకుముందు ఎమ్మెల్యే ఎన్ని? 1. మొన్నటిసారి వచ్చిందని 8 పార్లమెంట్. ఎమ్మెల్సీలు అప్పుడు గెలిచారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో బండి సంజయ్ పాత్ర ఉంటుంది, నో డౌట్. అట్ ద సేమ్ టైం లేకపోతే ఇక పార్టీ నాశనం అయిపోవాలి అనే శాపనార్థాలు ఆ పార్టీకి ప్రయోజనకరమా? ఇప్పుడు అన్నామలై విషయంలో కూడా అదే. అన్నామలై వచ్చేటప్పటికి కర్ణాటక నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ తమిళనాడులో ఇప్పుడు కావాలని అన్నామలైని దెబ్బ కొట్టడం కోసమే ఇతను లాంగ్వేజ్ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు స్టాలిన్. అక్కడ మరీ ఆ పెచ్చ ఎక్కువగానే ఉంటుంది. మొన్నటిసారి 10% ఓట్లకి దాటించగలిగాడు, కానీ ప్రధాన పోటీదారుగా తేలేకపోయాడు. ఇప్పుడు అక్కడ పొత్తు పెట్టుకుంటే గ్యారంటీ విజయం అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది ఒకటి. రెండవది, అలాగని అన్నామలైని మధ్యలో తొలగించేలా 3 సంవత్సరాలు తన టర్మ్ కంప్లీట్ చేశాడు. చేశాక ఇప్పుడు వేరే అవకాశం, వేరే వాళ్ళకి అవకాశం, అది మేబీ అన్నాడీఎంకే వాళ్ళకి తో కలిసి ఇంతకుముందు అందులో మంత్రివర్గంలో పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరికి ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అది పక్కన పెడితే అన్నామలై పార్టీని పైకి తీసుకువెళ్లడంలో 3% ఓట్ల నుంచి 10%, 11%, 12% దాకా ఓట్లను తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ స్టెప్ కావాలి కదా పార్టీ, అదే ప్రస్తుతం చేస్తుంది. పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తి మీద డిపెండ్ అవ్వదు. అటల్ బిహారీ వాజ్పేయితో ఆగిపోలా, అద్వానీతో ఆగిపోలా, వెంకయ్యనాయుడుతో ఆగిపోలా, బంగారు లక్ష్మణ్తో ఆగిపోలా, అమిత్ షాతో ఆగిపోదు, మోడీతో ఆగిపోదు, యోగితో ఆగిపోదు. పార్టీ అనేది నిరంతర ప్రవాహం. అందులో పాత్రదారులు, నాయకత్వాలు మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా ఆలోచనలో మార్పు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త అప్ కోసం సరికొత్త ప్రయత్నం, అది ఇదే అన్నామలై భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.